హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ గురించి అయితే చాలామంది తెలుగు అకాడమిక్ బుక్స్ లేదా ప్రైవేట్ అదర్ బుక్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఎగ్జామ్ అనమాట. మీరు గ్రూప్ 1తో యూపీఎస్సీతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇంతకుముందు చాలామంది కూడా ఆస్పిరెంట్స్ కొంతమంది డౌట్స్ అడిగారు అనమాట. మనకి యాప్లో మెసేజ్ చేస్తారు చాలామంది. సో వాళ్ళకి చెప్పాను, మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా రెండింటి మీద సేమ్ ఫోకస్ కాకుండా ఒకదాని మీద ఫుల్ ఫోకస్ పెట్టండి. ఒకవేళ మీ టార్గెట్ అనేది గ్రూప్ 2 అయితే కంపల్సరీ గ్రూప్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 2 అనే దాంట్లో ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జాము, కంప్లీట్గా ఫ్యాక్ట్స్ ఎక్కువ చదవాలన్నమాట. కంపేర్ టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే కూడా చాలా వ్యాస్ట్ ఆఫ్ ది డేటా అనేది ఇక్కడ కవర్ చేసుకోవాలన్నమాట. సో అందువల్ల గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మేజర్గా మిమ్మల్ని టాపర్ చేసే థింగ్స్ ఏంటంటే బుక్స్ అనమాట. సో బుక్స్ అనొచ్చు, లేదా దీన్నే సోర్సెస్ అని కూడా అనొచ్చు అనమాట. బుక్స్ లేదా సోర్సెస్ అని చెప్పేసి అనొచ్చు. ఈ బుక్స్ అనేది కీలక పాత్ర అయితే పోయిస్తాయి అనమాట ఇక్కడ. సో దీనికి సంబంధించి చూద్దాం. సో ఇలా ఈ బుక్స్ కావచ్చు, సోర్సెస్ అనేవి చాలా డిసైడ్ చేస్తాయి మీ యొక్క ర్యాంక్ని. ఆ బుక్స్ ఎలా చూజ్ చేసుకున్నారు, ఎటువంటి చదువుతున్నారు, ఇవన్నీ మేజర్గా మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో అయితే ఈ బుక్స్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటున్నాయి మార్కెట్లో. ఒకటి పబ్లికేషన్స్ అనమాట, మనకి గవర్నమెంట్కి సంబంధించిన పబ్లికేషన్స్. ఈ పబ్లికేషన్స్ అయితే ఉంటాయి. ఈ పబ్లికేషన్ యొక్క బుక్స్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. అంటే మనకి ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఏమున్నాయి, మనకి తెలుగు అకాడమిక్ బుక్స్ ఉన్నాయి. సో మేజర్ మనం చూసుకుంటే తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో ఇంకా బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ ఇట్లా చాలా ఉంటాయి. ఇవే కాకుండా ఎన్సీఆర్టీ బేస్డ్ ఇలా చాలా ఉంటాయి అనమాట. సో తర్వాత ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనమాట. తర్వాత మనకి ప్రైవేట్ ఆథర్ బుక్స్ అయితే ఉంటాయి. సో ప్రైవేట్ పబ్లికేషన్స్ కొన్ని మనకి లక్ష్మీకాంత్కి సంబంధించి కావచ్చు, లక్ష్మీకాంత్ కావచ్చు, ఇంకా కరీం సార్ బుక్ కావచ్చు, ఇంకా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసన్న హరికృష్ణ బుక్ కావచ్చు. ఇలా మనకి ఇంకా చాలా ఉంటాయన్నమాట. హిస్టరీ పరంగా కావచ్చు, జాగ్రఫీ పరంగా చాలా రమణ్ రాజుకు సంబంధించిన బుక్స్ కావచ్చు, ఇలా ఉంటాయన్నమాట. ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ బుక్స్ అనేది ఉంటాయన్నమాట. ఇవి కాకుండా ఇంకొకటి అయితే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. వీటిని గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఇవి కూడా అవేంటంటే ఎన్సీఆర్టీ అనమాట. సో ఎన్సీఆర్టీకి సంబంధించిన బుక్స్ కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో అయితే ఏ బుక్స్ బాగుంటాయి, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మ్యాటర్ ఏంటంటే, సో ఏ బుక్స్ గ్రూప్ 2 ఎగ్జామ్కి బాగుంటాయి. సో గ్రూప్ 1కి చదివిన బుక్సే గ్రూప్ 2 చదివితే సరిపోతుందా అంటే అక్కడే మీరు బోల్తా పడిపోతారు. సో గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం చదివిన బుక్స్ కంటే కూడా గ్రూప్ 2కి కొన్ని సపరేట్ బుక్స్ ఉంటాయన్నమాట. అవి ఖచ్చితంగా మీరు చదవాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు, ఇప్పుడు తెలుగు అకాడమిక్ బుక్స్ ఉన్నాయి. ఈ తెలుగు అకాడమిక్ బుక్స్ మన టీజీపీఎస్ చెప్పినటువంటి విషయం చాలా దారుణమైంది. ఎందుకంటే వాళ్ళు తెలుగు అకాడమిక్ బుక్స్ని మేము ప్రామాణికంగా తీసుకోమని చెప్పారు. సో తెలుగు అకాడమిక్ బుక్స్ ప్రత్యేకంగా రాసుంటారు, అక్కడ పోటీ పరీక్షలకు ప్రత్యేకం అని చెప్పేసి రాసుంటారు. కానీ అలా చెప్పడం అనేది చాలా మందిని ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పిరెంట్స్ మొత్తాన్ని కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా అయిందనమాట. సో ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే తెలుగు అకాడమిక్ బుక్స్ అనేది గ్రూప్ 1కి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో గ్రూప్ 1 ఎగ్జామ్కి చాలా బాగుంటాయి. ఎందుకంటే తెలుగు అకాడమిక్ బుక్స్ ఎక్కువగా మనకి డిస్క్రిప్టివ్ అనమాట, మెయిన్స్ ఓరియంటెడ్లో చాలా ఉపయోగపడతాయి అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రిలిమ్స్ రాదర్ దాన్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ కంటే కూడా ఇక్కడ మనకి ఎక్కువగా మెయిన్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. సో ఎన్సీఆర్టీస్ అనేవి ప్రిలిమినరీ ఓరియంటెడ్గా ఎక్కువగా ఉపయోగపడతాయి అనమాట. అయితే ఇక్కడ నేను మీకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఎక్కువ రెఫర్ చేస్తానమాట. ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఎక్కువ రెఫర్ చేస్తాను. ఎందుకు నేను ప్రైవేట్ ఆథర్ బుక్స్ రెఫర్ చేస్తానంటే, సో మీకు చాలా సమ్మరైజ్గా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క పాయింట్ అనేది చూద్దాము, ఎందుకు ప్రైవేట్ ఆథర్ బుక్స్ సజెస్ట్ చేస్తున్నాను. సో మీ ఇష్టం అనమాట, మీరు తెలుగు అకాడమిక్ బుక్స్ అని చదువుకోవచ్చు. కానీ నేను తెలుగు అకాడమిక్ బుక్స్ కంటే కూడా ప్రైవేట్ ఆథర్ బుక్స్ ఎక్కువ రెఫర్ చేస్తాను. ఒకటి సమ్మరైజ్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇందులో ఈ బుక్స్ అనేవి ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటాయి. ఎందుకు సక్సెస్ రేట్ అంటే, ఇంతకుముందు టాపర్స్ మొత్తం కూడా ఎక్కువ ప్రైవేట్ ఆథర్ బుక్స్ చదువున్నారు. సో ప్రైవేట్ ఆథర్ బుక్స్ చదువుంటారు. నెక్స్ట్ ఎప్పుడెప్పుడు బాగా అప్డేట్ అనమాట, స్పీడ్ అప్డేట్. సో అప్డేట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ర్యాపిడ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాలిటీ కావచ్చు, తెలుగు అకాడమిక్ బుక్స్ అనేది ఎప్పుడో 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ పబ్లికేషన్స్ కాబట్టి. అయితే ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనేది ఇమీడియట్గా ఎక్కువ అవుతాయి. ఇంకోటి ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. సో ఈజీ టు అండర్స్టాండ్ అంటే సింపుల్గా ఉంటాయి, సింపుల్ అండర్స్టాండింగ్లో ఉంటాయి అనమాట. సో చాలా సింపుల్గా ఉంటాయి. మీరు చూడండి, తెలుగు అకాడమిక్ బుక్స్, ప్రైవేట్ అదర్ బుక్స్ ఉండి, ప్రైవేట్ అదర్ బుక్స్ చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు పాలిటీ బుక్ మీరు తెలుగు అకాడమిక్ బుక్ చదవండి, లక్ష్మీకాంత్ బుక్ చదవండి, ఎంత ఈజీగా ఉంటుందో. సో ఇలా అనమాట. సో చాలామంది లక్ష్మీకాంత్ కంటే కూడా పాలిటీకి ఇంకా మనకి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్స్ అని, కృష్ణారెడ్డి సార్ బుక్స్ అని ఇలా కూడా చదువుతూ ఉంటారు. సో అవి కూడా చాలా బాగుంటాయి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి. ఇట్లా అనమాట. ఇలా ఎక్కువగా ప్రైవేట్ అదర్ బుక్స్ ఎందుకు రెఫర్ చేస్తారంటే వీటి కోసం. సో ఇక్కడ వీటికంటే ముందు చాలామంది బిగినర్స్ ఉంటారు, కోచింగ్ తీసుకుంటుంటారు, బిగినర్స్ ఉంటారు. వాళ్ళకి ప్రైవేట్ అదర్ బుక్స్ చదివినప్పుడు కూడా సరిగా అర్థం కావన్నమాట. సో మీకు ఒకవేళ ఇవి అర్థం కాకుంటే ఖచ్చితంగా మాడ్యూల్స్ తీసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మాడ్యూల్స్. సో మార్కెట్లో చాలా రకాల మాడ్యూల్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా మీకు మాడ్యూల్స్ ఉంటాయి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కూడా మీకు మాడ్యూల్స్ ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, మిడివల్ హిస్టరీ, మనకి ఆధునిక భారత చరిత్ర, ఇలా సపరేట్ ఉంటాయి. లేదా కంబైన్గా హిస్టరీకి సంబంధించిన మొత్తం మాడ్యూల్ ఉంటుంది. ఆ ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ సపరేట్గా ఉంటాయి, మళ్ళీ మొత్తం కలిపి ఉంటుంది. తెలంగాణ జాగ్రఫీ ఉంది, హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇండియన్ సొసైటీ సోషల్ ఇష్యూస్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటాయి మాడ్యూల్స్. డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్
ఇచ్చాను, శివన్ కాన్సెప్ట్స్ యాప్ యొక్క లింకు, మీరు వెళ్ళి చూడండి, అన్నింటి డెమో క్లాసెస్ ఉంటాయి. సో మన మాడ్యూల్సే మిమ్మల్ని జాయిన్ అవ్వని చెప్పేసి నేను చెప్పట్లేదు, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి. అయితే మంచి హై క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామంట, చాలా తక్కువ ప్రైస్లో, మార్కెట్లో ఉన్న అన్నిటికంటే తక్కువ ప్రైస్లో మనము మాడ్యూల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు ఒక్కసారి మాడ్యూల్ ట్రై చేసి తర్వాత నెక్స్ట్ బుక్స్ కానీ రెఫర్ చేస్తారంటే మిమ్మల్ని ఎవరు ఓడించలేరనమాట. ఎందుకంటే మాడ్యూల్స్లో సబ్జెక్టు చాలా స్ట్రాంగ్ అవుతారు. మీరు మాడ్యూల్స్లో మొత్తం క్లాసెస్ చూస్తారు, నోట్ మేకింగ్ చేసుకుంటారు, నెక్స్ట్ అవి రెఫరెన్స్ బుక్స్లో ఫాలో అవుతారు. కాబట్టి మీరు చాలా చాలా స్ట్రాంగ్ ఉంటారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మెంటర్షిప్లో కూడా మా స్టూడెంట్స్ ఇప్పుడు ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో టీజీపీకి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. చాలామంది జాయిన్ అయి ఉన్నారు ఆల్రెడీ. మిషన్ పరాక్రమ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మనము గైడెన్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ హై ప్రయారిటీ టాపిక్స్, అంటే ఏ సబ్జెక్ట్ ఎటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఇవన్నీ మెంటర్షిప్లో ఉంటాయి. వీళ్ళకి మేజర్గా నేను చెప్పే థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు రెఫరెన్స్ బుక్స్ కంటే కూడా మాడ్యూల్స్ ట్రై చేయండి, లేదా ఫుల్ కోర్స్ జాయిన్ అవ్వండి. మన దాంట్లో ఫుల్ కోర్స్ కూడా ఉంటాయి. ఫుల్ కోర్స్ అనేది రెఫర్ చేయండి, లేదా మాడ్యూల్స్ అంటే నేను మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉన్నాను అనుకుంటే ఫుల్ కోర్స్ ట్రై చేయండి. లేదు కొన్ని సబ్జెక్ట్స్లో నేను స్ట్రాంగ్గా ఉన్నాను, కొన్ని సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నాను అనుకుంటే మీరు మాడ్యూల్స్ ట్రై చేయండి. సో గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది తక్కువ అంచనా వేయొద్దు. ఫ్యాక్ట్స్ ఒక్కోసారి ఎలా ఉంటాయంటే దిమ్మ తిరిగిపోతుంది. ఫ్యాక్ట్స్ అనేవి అలా అడుగుతారు, ఒక్కోసారి కాన్సెప్టువల్ నాలెడ్జ్ కూడా అడుగుతారు. ఎందుకు ఇంతలో స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీకు బెస్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ఒక క్వశ్చన్స్ అనేది చాలా టఫ్ అయిపోతున్నాయి. సో టఫ్ ఒకటి, కన్ఫ్యూజ్ స్టేట్. ఈ కన్ఫ్యూజ్ స్టేట్ అనేది చాలా హై లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. వీటిని మీరు బీట్ చేయాలంటే ఖచ్చితంగా మాడ్యూల్స్ ప్లస్ రెఫరెన్స్ బుక్స్ కానీ తీసుకున్నారంటే, సో మాడ్యూల్స్ ప్లస్ రెఫరెన్స్ బుక్స్ అనమాట, ప్రాపర్ రెఫరెన్స్ బుక్స్ అని కానీ ఫాలో అయ్యారంటే సో మీకు తిరిగి ఉండదు. ఖచ్చితంగా మీరు ఎక్కువ సక్సెస్ రేట్ వైపు వెళ్తారనమాట. సో మాడ్యూల్స్ ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ హిస్టరీ ఇలా ఉంటాయి. అయితే మన మాడ్యూల్స్ చాలా తక్కువ కాస్ట్లోనే కాకుండా తక్కువ టైంలో మీరు స్ట్రాంగ్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. సబ్జెక్ట్ గ్రిప్ అనేది తక్కువ టైంలో ఎలా తెచ్చుకోవాలి. మన మాడ్యూల్స్లో ఉండే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే సింపుల్గా 3 థింగ్స్ చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్ క్లాసెస్ ఉంటాయన్నమాట. మన దాంట్లో 3 hours 4 hours క్లాసెస్ ఉండవు, షార్ట్ అండ్ స్వీట్ క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో నీట్గా. మీకు స్టడీ మెటీరియల్ కూడా కొన్ని సబ్జెక్ట్స్కి స్టడీ మెటీరియల్ కూడా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేస్తాము. క్లాసెస్ మాత్రం మీకు డెమోస్ ఉంటాయి, తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఒక్కసారి మన మాడ్యూల్స్ డెమోస్ ఉంటాయి చూడండి. ఇలా మీరు మాడ్యూల్స్ రెఫరెన్స్ బుక్స్ అని రెఫర్ చేయండి, ఓకేనా. అయితే ఎందుకు మనం ఇక్కడ ప్రైవేట్ ఆథర్ బుక్సే రెఫర్ చేయాలి? నేనేం చెప్పాను మీకు, ప్రైవేట్ ఆథర్ బుక్సే మాత్రమే రెఫర్ చేయండి, ప్రైవేట్ ఆథర్ బుక్స్ అనే రెఫర్ చేయమని చెప్పాను. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను చూడండి. సో మన మేజర్ చూసుకుంటే హిస్టరీ బుక్స్ చూసుకుంటే మనకి 2 బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి కరీం, సో కరీము సీనయ్య, సో సేనయ్య సార్, వీళ్ళిద్దరు బుక్స్ చాలా బాగుంటాయి. కరీం సార్ బుక్, సేనయ్య సార్ బుక్ చాలా చాలా బాగుంటాయి మరి హిస్టరీ పరంగా. నేనైతే ఈ 2 బుక్స్ రెఫర్ చేస్తాను. ఈ 2 బుక్స్లో ఏది తీసుకోండి మీ చాయిస్ అనమాట. బేస్డ్ ఆన్ బుక్ మీరు తీసుకోండి. ఈ 2 చాలా సక్సెస్ రేట్ ఉన్నాయి. సో పాలిటీ చూసుకుంటే లక్ష్మీకాంత్, సో మీకు తెలుసు కదా. సో లక్ష్మీకాంత్ బుక్కే నేను ఫస్ట్ రెఫర్ చేస్తాను. మీ రిమైనింగ్ అన్ని బుక్స్ కంటే కూడా గ్రూప్ 2 కూడా నేను లక్ష్మీకాంత్ బుక్కే రెఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎందుకు టఫ్ అయిందంటే ఒకటి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అనమాట. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ ఎక్కువ అడుగుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కాన్సెప్టువల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఫ్యాక్ట్సే కాదు, ఫ్యాక్ట్స్ ఉండాలి, కాన్సెప్ట్ ఉండాలి. ఎలా అడుగుతారంటే స్టేట్మెంట్లు, ఒక స్టేట్మెంట్లో కాన్సెప్ట్ అనమాట డెప్త్గా తీసుకెళ్తారు, టాపిక్ని డెప్త్గా తీసుకెళ్తున్నారు. ఇంకొక స్టేట్మెంట్లో ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు, దానికి సంబంధించి ఫ్యాక్ట్స్ అనేది అడుగుతున్నారు అనమాట. సో కాబట్టి ఆ రెండింటిని మీరు బీట్ చేయాలంటే మాడ్యూల్స్ ప్లస్ రెఫరెన్స్ బుక్స్ అనేది రెఫర్ చేయండి. మీరు ఒకవేళ ఎగ్జామినేషన్ పరంగా కన్ఫ్యూజ్గా ఉన్నా, మీరు డైలమాలో ఉంటే ఖచ్చితంగా మన మెంటర్షిప్ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి మన మెంటర్షిప్. మన మిషన్ సంకల్పని టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా తెచ్చాము. 90% ఆఫ్ ది సక్సెస్ రేట్ మనం చూపించాము ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే మనం ఫోకస్ ఏరియాస్ బాగా రెఫర్ చేస్తాము. కరెంట్ అఫైర్స్లో బాగా హైలైట్ ఉన్న థింగ్స్ నేను రెఫర్ చేస్తాను. మీకు సపరేట్ ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అక్కడ న్యూస్లో ఎటువంటి టాపిక్స్ వస్తున్నాయి మొత్తం అక్కడ పెడుతూ ఉంటాను, లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటాను. తర్వాత కొన్ని జూమ్ సెషన్స్ అనమాట. అప్పుడప్పుడు మనము జూమ్ సెషన్స్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. మనది పర్సనల్ గైడెన్స్ అనమాట, ఇండివిజువల్ గైడెన్స్. అందరినీ గ్రూప్గా కాకుండా ప్రతి ఒక్కరికి కాల్ చేసి నీట్గా వాళ్ళని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని ఇస్తాం. కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే విధంగా మనమైతే తీసుకెళ్తాం అనమాట. సో టీజీపీఎస్సీ ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఒకే లెవెల్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇలా ఉండదు, ఒకే లెవెల్ ఉంటుంది. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత సర్వీస్ ఇచ్చేస్తారు. కాబట్టి ఒకే ఎగ్జామ్ అంటే కాంపిటీషన్ అనేది విపరీతంగా తీవ్రంగా ఉంటుందన్నమాట. దాన్ని మీరు బీట్ చేయాలంటే ఒక ప్రాపర్గా వెళ్ళాలి, స్మార్ట్ స్ట్రాటజీ వెళ్ళాలి. ఏదో చదివేస్తున్నాము బుక్స్ తీసుకున్నాను కాకుండా దానికి మీద మంచి ఫోకస్ పెట్టండి. మంచి ఫోకస్తో ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చాలామంది గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారు. మెయిన్స్ రాసిన తర్వాత మీకు తక్కువ టైంలోనే డిసెంబర్లోనే ఎగ్జామ్ ఉంది. అయితే చాలా మంచి టైం ఉంది. ఇప్పుడు మీరు మెంటర్షిప్ జాయిన్ అయితే ఈ 3 monthsలో చాలా బాగా ఫోకస్ చేయొచ్చు అనమాట, ఓకేనా. ఓవరాల్గా కాబట్టి నేనైతే ప్రైవేట్ ఆథర్ బుక్స్కి రెఫర్ చేస్తాను గ్రూప్ 2 ఎగ్జామ్కి. అదే మీరు గ్రూప్ 1 ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా పబ్లిక్ ఆథర్ బుక్స్ కూడా చదవాలి. అయితే నేను పబ్లిక్
సో గవర్నమెంట్ పబ్లికేషన్స్లో నేను రెఫర్ చేసే బుక్స్ ఏంటంటే ఎన్సీఆర్టీస్ అనమాట. ఎన్సీఆర్టీ చదవచ్చు, గ్రూప్ 2కి ఎన్సీఆర్టీ చదవచ్చు. కాకపోతే ఎన్సీఆర్టీస్ కంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ చదవాలి. ఓన్లీ ఎన్సీఆర్టీస్ మాత్రం సరిపోవు. ఎన్సీఆర్టీ చదివిన తర్వాత కూడా మీరు ప్రైవేట్ అదర్ బుక్స్ అయితే ఖచ్చితంగా రెఫర్ చేయాలి. సో కాబట్టి ఎన్సీఆర్టీస్ అనే ఒక సబ్జెక్ట్ గ్రిప్ కోసమే ఉంటాయి. అవే కంప్లీట్గా బేస్ అవ్వద్దు, గ్రూప్ 2కి అయితే అవే బేస్ అవ్వద్దు. ఒక సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ తీసుకొస్తాయన్నమాట. తర్వాత మీరు కొన్ని రెఫరెన్స్ బుక్స్ అయితే మీరు ఎక్కువ ఫాలో అవుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఇలా బుక్స్ విషయంలో మీరు మళ్ళీ తప్పు చేయకుండా, మీకు చాలా ఉంటాయి మార్కెట్లో, చాలా బుక్స్ అనే ఉంటాయి, కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి మీకు. ఆ పబ్లికేషన్స్లో బెస్ట్ బుక్స్గా ఏమున్నాయో అవైతే మీరు రెఫర్ చేయండి. నేనైతే మెంటర్షిప్లో స్టూడెంట్స్కి మంచి బుక్స్ అని రెఫర్ చేస్తూ ఉంటాము. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత బేసిక్స్ దగ్గర నేను తీసుకెళ్తాను. మిమ్మల్ని బిగినర్గా ట్రీట్ చేసి ఎటువంటి బుక్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఎలా చదవాలి, డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన మెంటర్షిప్లో అయితే ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ పరాక్రమం ఉంటుంది గ్రూప్ 2కి సంబంధించి, అక్కడైతే మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో కూడా నేను టీజీపీఎస్సీ గ్రూప్ 2 కోసం చాలా క్లాసులు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.